హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ మేము చేసే పని గురించి చెప్తున్నామంటే చాలామందికి చేనేత పరిశ్రమ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రంగు చీరకి మేము వర్క్ వేస్తున్నాము. ఆ వర్క్ అనేది చూపిస్తాను పదండి. అంటే వర్క్ అంటే ఇప్పుడు చీర మొత్తం ప్లెయిన్ ఉంటుంది కదండి, కొన్ని చీరలు అనేటివి. అలాగే కొన్ని చీరలకి వర్క్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్నది చూడండి, ఈ చిలకల్లో చక్కగా ఇప్పుడు మనం నేసుకునే చీర మీద వర్క్ వేస్తాము. ప్లెయిన్ చీర ఉండే తీరు వేరు, అలాగే వర్క్ వేసిన తర్వాత ఆ చీర లుక్ అనేది చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పేపర్ మీద ఇంత అందంగా ఉంది అంటే ఈ వర్క్ అనేది చీర పైన ఇంకా ఎంత అందంగా ఉంటుందో ఒకసారి చూడండి. మా పని కొంచెం కష్టమైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ వర్క్ తీయడానికి కావాల్సిన ఈ దారపు రీళ్ళు అండి. ఇప్పుడు ఆ చిలకలో ఎన్ని రంగులు ఉన్నాయో, ఆకుల్లో ఎన్ని రంగులు ఉన్నాయో, పువ్వుల్లో ఎన్ని రంగులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన దారపు రీళ్ళు వచ్చేసి ఇవ్వండి. ఇప్పుడు ఈ దారపు రీళ్ళన్నింటితోటి ఇప్పుడు మనం ఈ వర్క్ అనేది తీసుకుంటూ నేస్తామండి. చూసారు కదా, ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ దారపు రీళ్ళన్నింటినీ మనం అనేది తీసుకున్నాము. అందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి, బ్లూ, అలాగే బ్లాక్, రెడ్, గ్రీన్, ఈ కలర్స్ అన్నిటితో కొంచెం మా పని అనేది కష్టం. అలాగే లేట్ అయినా సరే చాలా బాగుంటుంది. మీరు నా వీడియోలు కానీ ఇలాగే చూస్తున్నట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే మేము ఈ పని ఎలా చేస్తాము, వర్క్ ఎలా తీస్తాం అన్ని వీడియోలు ప్రతిరోజు నేను చేసే పని వీడియో మొత్తం మీకు పెడతానండి. మీరు లైక్ చేసి కామెంట్ చేసినట్లయినా లేదంటే లైక్ చేసినా సరే మా వీడియోని మీకు ఈ వీడియో నచ్చింది అనేసి అనుకొని ప్రతిరోజు ఈ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇదంతా ముందనేసి మధ్యలో ఈ వర్క్ తీస్తామండి. దీనిని పుల్లల వర్క్ అంటారు. ఇదిగోండి మొగ్గ. ఇవి అయిపోయిన తర్వాత మనం ఆ చిలకల వర్క్, పెద్ద వర్క్ అనేది పెట్టుకుంటామండి. ఇక మీకు ఈ వీడియో నచ్చి లైక్ కొడితే ఆ వర్క్ ఎలా తీస్తామన్నది నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తామండి. అలాగే ఈ వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.